పులివెందుల ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి పదవి కోల్పోయిన తర్వాత వాడి పరిస్థితి చాలా ఘోరంగా నీచంగా తయారైపోయింది. సొంత కుటుంబ సభ్యులే వాడిని చికొట్టేటువంటి పరిస్థితి వచ్చింది. నాబోటి వాడికి కూడా జగన్ గారిని చూస్తే జాలేసేటువంటి పరిస్థితి ఏర్పడతా ఉంది. అయినా జాలి పడాల్సినటువంటి వ్యక్తిత్వం లేనటువంటి ఈ నికృష్టమైన కొడుకు గత 5 సంవత్సరాల్లో చేసినటువంటి విధ్వంసం చూసిన తర్వాత ఆ జాలి కాస్త ఫ్రస్ట్రేషన్, ఇరిటేషన్, కోపంగా, ఆవేదనగా మారిపోతా ఉంది. మొత్తానికి ఇప్పుడు జగన్ గారిని సొంత కుటుంబంలో ఉన్నటువంటి భార్య భారతిరెడ్డి, కుమార్తెలు హర్ష, వర్ష ఎందుకు చీకొట్టారు, ఎందుకు వాళ్ళు వీడి మీద ఆగ్రహం వ్యక్తం చేశారు, ఏం జరిగింది ఆ కుటుంబంలో అనేది ఈ వీడియోలో వివరించబోయే ముందుగా ఇప్పటి వరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. ఇక విషయానికి వస్తే జగన్ గారిని రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ చీకొడతా ఉన్నారు. వాడి నికృష్ట పరిపాలన, వాడు చేసినటువంటి తప్పుడు పనులు, తిరుమల లడ్డూ విషయంలో వీడు చేసినటువంటి చండాలం, అదేవిధంగా వీడి తప్పులకి సహకరించినటువంటి వాళ్ళ బతుకులు కుక్క బతుకైపోయేటువంటి పరిస్థితి, ముంబై హీరోయిన్ జత్వానీని ఏ విధంగా ఇబ్బంది పెట్టాడో చూసిన తర్వాత రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళల నుంచి చిన్న పిల్లల దాకా ప్రతి ఒక్కరూ వీడి మొహాన ఊసేటువంటి పరిస్థితి. అయితే ఇప్పుడు బయట వాళ్ళే కాదు, స్వయంగా సొంత పార్టీలో ఉన్నటువంటి సొంత బంధువు బాలినేని శ్రీనివాసరెడ్డి కూడా వీడి మొహాన ఊసి పార్టీ మారిపోయాడు. వీడి ద్వారా రాజ్యసభ సభ్యత్వాలు పొందినటువంటి వ్యక్తులు కూడా బేదా మస్తానరావు దగ్గర నుంచి ఆయన ఎవరో మొన్నటి దాకా మంత్రిగా కూడా అవకాశం పొందినటువంటి వ్యక్తి కూడా మారిపోయినటువంటి విషయం మనందరం చూసాం రేపల్లిలో. ఇక మరో వ్యక్తి ఆర్ కృష్ణ ఆల్రెడీ ఈ పార్టీకి బిచానా ఎత్తేసినటువంటి పరిస్థితి చూసాం. ఇప్పుడు జగన్ సొంత కుటుంబంలో, అంటే ఆల్రెడీ సొంత కుటుంబంలోనే కుంపట ఉంది. చెల్లి రోజు అన్న ఎక్కి దిగుతూ ఉంటుంది. అంటే ఇటు చేసేటువంటి తప్పుడు పనులని, ఇటు తప్పుడు విధానాలని, అరాచక పరిపాలనని, తల్లిని ఇటు పార్టీ నుంచి ఆల్రెడీ గెంటేశాడు. ఇంకో చెల్లేమో తన ప్రాణాలకు రక్షణ లేదని తన తండ్రిని చెప్పింది అవినాష్ రెడ్డిని, ఆ అవినాష్ రెడ్డిని కాపాడుతుంది జగన్ రెడ్డి అని చెప్పి ఎక్కి దిగుతానే ఉంటుంది. అది కూడా మనం చూస్తానే ఉన్నాం. ఇప్పుడు ఏకంగా జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబంలో మిగిలింది. జగన్ కుటుంబంలో పెద్దగా ఏం మిగల. జగన్కి భార్య, 2 కుమార్తెలు, తల్లి, చెల్లి. కానీ తల్లి, చెల్లి ఆల్రెడీ లేరు ఇతని దగ్గర. ఇతను ఒకడే మిగిలిపోయాడు. ఇతనితో పాటు ఇతని భార్య భారతిరెడ్డి గారు, అదేవిధంగా వాళ్ళిద్దరు పిల్లలు హర్ష, వర్ష, వాళ్ళిద్దరు ఆడపిల్లలు. భారతిరెడ్డి గారు కూడా మహిళ కాబట్టి మనం వాళ్ళ గురించి ఒక్క మాట కూడా తప్పుడు మాట మాట్లాడడం. కానీ వాళ్ళు ముగ్గురు కూడా జగన్ గారి మొహాన వస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. జగన్ గారి మీద అత్యంత ఆగ్రహం వ్యక్తం చేస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. అంత తప్పుడు పని ఈడేం చేశాడబ్బా అని మీ బోటోళ్ళకి అనుమానం రావచ్చు. అనుమానం రావటంలో కూడా అనుమానం లేదు. కానీ ఈ దౌర్భాగ్యుడు చేసినటువంటి పని అట్టాడిది. ఏంటి, తిరుమల లడ్డూని అత్యంత దారుణంగా ఈ దౌర్భాగ్యుడు జంతువుల కొవ్వు కలిపే విధంగా తయారు చేపించేసి ఈ డబ్బు కోసం, ఈ అరాచకం కోసం బైబిల్ పట్టుకొని తిరిగేటువంటి ఆ పెన్నమ్మ మొగుడు వైవి సుబ్బారెడ్డిని తీసుకొచ్చి టీటీడీ చైర్మన్ 4 ఏళ్ళు చేయటం. ఆ తర్వాత వీడి మరో బంధువు కరుణాకర్ రెడ్డి తన కుమార్తె పెళ్లినే క్రిస్టియన్ సాంప్రదాయంలో చర్చిలోనే చేసినటువంటి వ్యక్తి. తప్పులే, అతని ఇష్టం. కానీ ఆయన తీసుకొచ్చి పరమ పవిత్రమైనటువంటి హిందువుల దేవస్థానం వెంకటేశ్వర స్వామి దేవస్థానానికి టీటీడీ చైర్మన్గా చేయటం. అయితే ఈ దౌర్భాగ్యులిద్దరు కలిసి తిరుమలలో ఆచారాలు, సాంప్రదాయాలు, గౌరవాలు అన్నీ మంటగలిపినటువంటి దౌర్భాగ్యం మనందరం చూసాం. అయితే ఇప్పుడు ఈ వివాదానికి ముగింపు పలకలేక దేశవ్యాప్తంగా ఈడు మొహాన వస్తూ ఉంటే, ఈ రాష్ట్రంలో ఈడు చేసినటువంటి విధ్వంసాలు ప్రపంచం మొత్తానికి తెలిసిపోతూ ఉంటే, దాని నుంచి బయటపడేందుకు ఈ దౌర్భాగ్యుడు తిరుమల కొండకి రేపు శనివారం నడిచి వస్తానని మొక్కున్నాడు. ఎరా నీచుడా, నువ్వు గతంలో అనేక సార్లు తిరుపతి వెళ్ళినప్పుడు అన్య మతస్థులు, ఇప్పుడు నేను ఏదన్నా చర్చికి వెళ్ళాలనుకో, బాబు నువ్వు ఇక్కడ ఒక డిక్లరేషన్ మీద సంతకం పెట్టాలి అని అంటే నేను పెట్టే వెళ్తా. ఎందుకంటే వేరే మతం ఆచారాలని, సంప్రదాయాలను నేను గౌరవించాలి ఓ హిందువుని అయినప్పటికీ. అదేవిధంగా ఒక వేరే మసీదుకి వెళ్ళాలనుకోండి, అక్కడ ఏదైనా సంతకం పెట్టాలనుకోండి, నేను పెట్టే వెళ్తా. ఎందుకంటే ముస్లింల యొక్క మనోభావాల్ని గౌరవించాలి. కానీ ఇవన్నీ పట్టనటువంటి ఈ నీచుడు, ఈ దౌర్భాగ్యుడు వెంకటేశ్వర స్వామి దేవస్థానానికి వెళ్ళాలంటే ఆ వెంకటేశ్వర స్వామిని నేను నమ్ముతున్నాను, విశ్వసిస్తున్నాను అనేటువంటి డిక్లరేషన్ మీద సంతకం పెట్టనటువంటి అహంకారం, అధికారం, మతం కోవిడ్. ఎందుకంటే సోనియా గాంధీ గారి దగ్గర నుంచి ఈ దేశానికి ఏకంగా రాష్ట్రపతిగా చేసినటువంటి అబ్దుల్ కలాం గారు ముస్లిం, సోనియా గాంధీ గారు పుట్టుకతో ఆవిడ క్రిస్టియన్, ఆ తర్వాత హిందూగా మారి ఉండొచ్చు, అది మనకి డీటెయిల్స్ తెలియదు. వీళ్ళిద్దరూ అన్యమతస్తులుగా తిరుమల వెంకటేశ్వర స్వామిని దర్శించాలనుకున్నప్పుడు అంత గొప్ప పదవుల్లో ఉండి, అంత పేరు ప్రఖ్యాతులు ఉండి, వాళ్లే డిక్లరేషన్ మీద సంతకం పెట్టి వెళితే ఈ సిగ్గు ఎగ్గు లేనటువంటి, హిందూ మతం అంటే గౌరవం లేనటువంటి నీచుడు జగన్మోహన్ రెడ్డి గారు వీడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వీడు భార్యతో కలిసి ఎప్పుడు పట్టు వస్త్రాలు సమర్పించాలి వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలకి. ఒంటిమెట్టలో సీతారాముల కళ్యాణం జరుగుతుంటే ఎప్పుడు పట్టు వస్త్రాలు సమర్పించి సీతారాముల కళ్యాణంలో కూర్చోలేడు భార్యతో కలిసి. అవన్నీ కూడా కాస్త కూస్తో ఓకే అనుకుందాం అనుకుంటే ఈ దౌర్భాగ్యుడు తిరుమల వెళ్తానంటాడు. కానీ వెంకటేశ్వర స్వామి మీద నాకు నమ్మకం ఉంది అంటూ డిక్లరేషన్ మీద సంతకం పెట్టడు. అంటే వీడికి వెంకటేశ్వర స్వామి మీద నమ్మకం లేదని. నమ్మకం లేనప్పుడు ఓట్ల కోసం, ప్రజలను మోసం చేయడం కోసం తిరుపతి కొండకి ఎందుకు వెళ్తారు దౌర్భాగ్యుడా అని జనమంతా అడుగుతూ ఉంటే, ఇప్పుడు వీడి భార్య భారతిరెడ్డి, అదేవిధంగా 2 పిల్లలు హర్ష, వర్ష, వీళ్ళ ముగ్గురిని కూడా వాడు తిరుమల కొండకు పోదాం, ఈసారి కుటుంబంతో పోదాం, మనం జనాల్ని మరోసారి మోసం చేద్దాం, బొంబాయి చేద్దామంటే చెప్పు తెగుద్దురా జగన్గా అని నేను కాదు, సొంత భార్య భారతిరెడ్డి గారే అన్నట్టుగా వార్తలు వస్తా ఉన్నాయి. ఎలా
నువ్వు పోవాలంటే రాజకీయ అవసరాల కోసం. ఎందుకంటే భారతిరెడ్డి గారి గతంలో ఒక వీడియోనే ప్రూఫ్ ఉంది, నేను అబద్ధాలు చెప్పట్లా. దేవుడు అంటే ఒక వ్యక్తి యేసు ప్రభువు, అందరి దేవుళ్ళ కంటే గొప్ప దేవుడు యేసు ప్రభువు అని చెప్పినటువంటి వ్యక్తి ఆవిడ. అటువంటి ఆవిడ నువ్వు వెంకటేశ్వర స్వామి దేవస్థానానికి రమ్మంటే ఆవిడ ఎందుకు వస్తుంది? నువ్వేదన్నా ఇంటి పక్కన షెట్ వేయించుకున్నటువంటి నీచుడు నువ్వు. తిరుమల వెంకటేశ్వర స్వామి దేవస్థానం షెట్ ఇంటి పక్కన వేయించుకున్నటువంటి నీచుడండి వీడు, కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి తిరుపతికి పోకుండా తిరుమలకు పోకుండా. అందుకని ఇప్పుడు భార్య పిల్లలు మేమైతే తిరుపతికి రాము అని చీకొట్టినట్టుగా తెలుస్తూ ఉంది. ఇప్పుడు నేను చెప్పింది అబద్ధం అంటారా? కొంతమందికి అనుమానం వస్తాయి. వైసీపీ ఊరకొకరు పేటీ ఉండగలిగితే మురిగేటువంటి ప్రయత్నం చేస్తాయి. నేను చెప్పింది నిజం కాకపోతే రేపు 28వ తేదీ జగన్మోహన్ రెడ్డి తన భార్య భారతిరెడ్డి గారు తన పిల్లలిద్దరూ వర్షతో కలిసి అతను తిరుమల కొండ దర్శించుకోడు అని నేను ముందే చెప్పేస్తున్నా.